పత్రికేయ మిత్రులకి నా హృదయపూర్వక నమస్కారం. ఈరోజు కాశీ విశ్వనాథం ఆయన గవర సామాజిక వర్గానికి చెందినటువంటి వారు. ఇక్కడ విశాఖపట్నంలో గత 30 సంవత్సరాలుగా రాజకీయ జీవితంలో ఉన్నారు. ఆయన కొన్ని పదవులు కూడా నిర్వహించారు. ఆయన ఈరోజు మన పార్టీలో చేరడం మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి ఆశయాల మేరకు ఆయన పార్టీ విధి విధానాలు, పార్టీ ఆచరణలో పెట్టినటువంటి వివిధ పథకాలు, రాష్ట్ర అభివృద్ధి, పేద ప్రజల సంక్షేమమే ధ్యేయంగా ఇస్తున్నటువంటి ఈ యొక్క సుపరిపాలన అందిస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం చూసి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరాలని నిర్ణయించుకోవడం జరిగింది. చేరారు. గతంలో సంవత్సరం క్రితమే కాశీ విశ్వనాథం మన పార్టీలో చేరవలసి ఉండింది. కొన్ని కారణాల వల్ల ఆయన పార్టీలో అప్పుడు చేరలేకపోయారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అటు పేద ప్రజల ప్రయోజనాలు లబ్ధిని చేకూరుస్తూ అటు డెవలప్మెంట్ మీద కూడా ఆర్థిక, సామాజిక, రాజకీయ రంగంలో మాత్రమే కాకుండా పారిశ్రామిక, సేవా, వ్యవసాయ రంగంలో కూడా చేస్తున్నటువంటి అభివృద్ధిని చూసి ప్రతి ఒక్కరూ కూడా ఈరోజు 85% పంచాయతీలు, 90% పంచాయతీలు వైఎస్ఆర్సీపీకి వచ్చాయి అని అంటే అది ప్రజలు ఎంత స్వాగతిస్తున్నారో మనం అందరం కూడా అర్థం చేసుకోవచ్చు. వాటిని చూసి ఆకర్షితులై ఆయన ఈరోజు పార్టీలో చేరడం జరిగింది. ఇదే విధంగా మరిన్ని తెలుగుదేశం పార్టీ నుంచి వలసలు వస్తాయి, మన పార్టీలో చేరేటటువంటి అవకాశం ఉంది. ఇది మన పార్టీ యొక్క ప్రజలకు మన పార్టీ పట్ల ఉన్నటువంటి అభిమానం, మన సపోర్టుని ఇది నిదర్శనమని నేను భావిస్తా ఉన్నా. మన పార్టీలో ఉండేటటువంటి సమన్వయకర్తలు అందరూ కూడా విశాఖపట్నంలో మన వంశీకృష్ణ కానీ, మన సిటీ అధ్యక్షుడు పార్లమెంటు సభ్యులు ఎంవివి సత్యనారాయణ గారు కానీ, కన్నబాబు గారు కానీ, కేకే రాజు గారు కానీ, మల్లా విజయప్రసాద్ గారు కానీ, మన సౌత్ ఎమ్మెల్యే కానీ అందరూ కూడా ఆయన్ని ఆహ్వానిస్తూ ఉన్నారు. ఆయన పార్టీలోకి రావాలనని వారందరూ కూడా కోరడం జరిగింది. సో ఈరోజు పార్టీలోకి రావడం అన్నటువంటిది నిజంగా సంతోషకరమైనటువంటి విషయం. జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం. మూడుకి తెలిసి ఫోన్ చేస్తే మీకే తెలుస్తుంది కదా, మీరే చూడండి, వెయిట్ చేసి చూడండి, ఇంకా టైం ఉంది. పార్టీ మేనిఫెస్టో అనేది మేము రిలీజ్ చేయాలి ఒక్కొక్క కార్పొరేషన్కి అన్నటువంటిది. కార్పొరేషన్లో 98 వార్డుల్లో పర్యటించి ఒక్కొక్క వార్డులో ఉన్నటువంటి సమస్యలను ఆకలింపు చేసుకొని ఆ వార్డులో ఉన్నటువంటి ఆ ప్రత్యేకమైనటువంటి సమస్యలని పరిష్కారం వైపు మేము దిశగా అడుగులేస్తూ ఉన్నాం. శ్రీనివాస్ గారికి అయితే నాకు ఆయనకు కూడా వ్యక్తిగత అభిప్రాయ భేదాలు కానీ ఎప్పుడు ఏ విషయంలోనే లేవు. అయినా మేము ప్రజారాజ్యం నుంచి ఒక కుటుంబంలో కలిసి చేసాము. మరి వారు నన్ను ఎందుకు అపోజ్ చేశారో అయితే నాకు తెలియదు, కానీ నేను వారిని వెళ్ళి తప్పకుండా వారి ఆశీర్వాదం తీసుకొని పార్టీ సమైక్యంగా నేను కష్టపడి పనిచేస్తాను వారికి హామీ ఇచ్చి నేను తప్పకుండా ఆయన కూడా నేను కలుస్తాను. నాకైతే ఏమీ లేదు. వారి ఆధ్వర్యంలో ఆయన జిల్లా మంత్రి గారు, నేను తప్పకుండా ఆయన కూడా వెళ్ళి కలిసి నేను ఆయన ఆశీర్వాదం తీసుకుంటాను. ఫోటో సార్ థ్యాంక్ యూ. ఉమా మహేష్ వచ్చి లండన్లోని కీ మెంబర్ అండి. లండన్లోని ఏపీ ఎన్ఆర్ఐస్కి కీ మెంబర్. బొడ్డేటి ఆనంద్.
బీజేపీ జనరల్ సెక్రటరీ అండి మన గురించే ప్రసాద్ జనరల్ సెక్రటరీ ప్రసాద్ బీజేపీ జనరల్ సెక్రటరీ నుంచి మన పార్టీలో చేస్తా ఉన్నారు. సత్య లక్ష్మీనారాయణ అన్నయ్య సార్ నాకన్నా పెద్ద వీఆర్ఓ చేసి రిటైర్ అయ్యారు సార్. వీఆర్ఓ సంఘానికి విశాఖ జిల్లా సెక్రటరీ అండి. సత్య రోహిత్ కాశీ విశ్వనాథ్ అన్నయ్య గారు భారీ బహిరంగ సభ పెడతారు సార్. రోహిత్ అండి ఆర్యవైశ్య సంఘానికి జాయింట్ సెక్రటరీ. ఆర్యవైశ్య సంఘం జాయింట్ సెక్రటరీ శ్రీకాకుళం. ఆర్యవైశ్యంగం యూత్ జనరల్ సెక్రటరీ. కండువాలు కొంచెం బ్యాక్ వెళ్ళాలి. ముగ్గురు సంచలు బాబు, ముగ్గురు సంచలు రాహుల్ బ్రదర్ వెనక్కుండాలి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరేటటువంటి ప్రతి ఒక్కరిని కూడా మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఆయన టేక్ కేర్ చేసుకుంటారు. కాబట్టి ఆయన చేతుల్లో ప్రతి ఒక్క కార్యకర్త, ప్రతి ఒక్క నాయకుడు కూడా చాలా భద్రంగా ఉంటారు, సేఫ్టీ.